హలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. హలో నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే అండి, లాక్స్‌లో నేమ్ కరెక్షన్స్ ఇచ్చినటువంటి ఒకే ఒక్క లెగసీ ఫ్యామిలీ ఏదైనా ఉంది అనంటే అది మీరే అండి. ఈ రోజుకి కూడా చిన్న పిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం ఎంత కేర్‌ఫుల్‌గా అనుకోని పెడతారో, ఎంత టైం తీసుకుంటారో, ఈవెన్ ఫారెన్‌లో ఉండేటువంటి వాళ్ళకైనా సరే, ఈ అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి అడిగినటువంటి వాళ్ళు కూడా చాలామందున్నారు. ఇలా నేమ్ పెట్టాలనుకుంటున్నాము. కొంచెం మీ నుంచి ఇమ్మీడియేట్‌లీ చాలా ఇక్కడ రిఫరల్స్ ప్రాసెస్ వచ్చాయి నాకు చాలా. సో, అలాంటివి కూడా ఈవెన్ మన దగ్గర ఉండేటువంటి చాలామంది గెస్ట్‌లు, సెలబ్రిటీస్ కూడా ఈవెన్ నా త్రూ మిమ్మల్ని అడిగినటువంటి వాళ్ళు కూడా చాలామందున్నారు. చాలా మంది. సో, ఒక నేమ్‌లో అంత పర్ఫెక్ట్ కాలిక్యులేషన్ తోటి మీరు ఇచ్చేస్తారు కాబట్టే, వాళ్ళకి అన్ని రకాలుగా కలిసొచ్చే విధంగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ రిజల్ట్ చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ ఒక మంచి నేమ్. ఈవెన్ ఇవాళ టాలీవుడ్‌లో చూసుకున్నా, అటు బాలీవుడ్‌లో చూసుకున్నా కూడా నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చాలామందికి నేమ్ కరెక్షన్స్ ఇవ్వడం జరిగింది మీరు. ఒక మంచి నేమ్. ఈవెన్ కొన్ని సినిమాలకైతే మీ దగ్గర నుంచే అది రైటా, రాంగా ఎలా అనేటువంటిది కూడా కాలిక్యులేట్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అవును. సో, కమింగ్ టు సబ్జెక్ట్ అండి. సో, వాటిని బేస్ చేసుకొని అడుగుతున్నాను. వెహికల్స్‌లో కొంతమంది రాంగ్ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఈవెన్ ఎలాంటి నంబర్స్ ఎక్కువగా ఉంటే ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది? అంటే కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. చాలా. ఆ డేట్ ఆఫ్ బర్త్‌కిను ఇక్కడ ఉన్న నంబర్‌కి మ్యాచ్ అవ్వదు అసలు నాన్న కొంతమందికి. చాలా మంది వెహికల్ తీసుకున్నప్పుడు వాళ్ళ లక్కీ నంబర్ అనుకొని తీసేసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్కీ నంబర్ అనుకోండి. వాళ్ళు ఏమనుకుంటారు 5555. 5లు 4 సార్లు వచ్చాయనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ 5, ఇట్ బికమ్స్ 20. హ్మ్. ఇక్కడ వెహికల్ నంబర్‌కి లాస్ట్ 4 నంబర్స్ యాడ్ చేస్తే వచ్చే నంబరు వెహికల్ నంబర్ కాదు. తెలంగాణ అయితే ఇప్పుడు టీజీ హ్మ్. 09 బీకేనా, సీకేనా, డీకేనా, లేదా ఏపీ అనుకోండి ఏపీ 39 ఏకే, సీకే ఇవన్నీ కౌంట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఇవి చేయకుండా నాది 9 లక్కీ 9999. సో ఒక విషయం అంటే 9 నంబర్ అనేది 100కి 5-9%కే పడుతుంది. ఓకే. సో చాలామంది విఐపీస్ అనుకుంటారు 9 నంబరు కుజుడు, ఆస్తులు, పాస్తులు, డబ్బులు హ్మ్. బాగుంటాయి కాబట్టి దే ఆర్ ప్లానింగ్ టు టేక్ 9 నంబర్. ఈ 9 నంబర్ అనేది అందరూ భరించలేని నంబర్ ఇది. హ్మ్. సో 91%కి నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ నేను యాక్సిడెంట్స్ చూసినప్పుడు ఆల్మోస్ట్ 30-40% యాక్సిడెంట్స్ ఈ 9 నంబర్లో. 9 అంటే కుజుడు, రెడ్ ఈజ్ ఈక్వల్ టు బ్లడ్. సో 2025 చూస్తే మనము 2025 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ జరిగినన్ని యాక్సిడెంట్స్, ప్లేన్ యాక్సిడెంట్స్, ట్రైన్ యాక్సిడెంట్స్, భూకంపాలు, సో మనం ఫ్యూచర్లో ఇంకా చాలా సునామీలు చాలా చూడబోతున్నాము. అంటే 9 అనేది పగబడితే కోపం వస్తే చాలా ఫిరోషియస్గా ఉంటుంది. అవును. వేరే నంబరు అలా కొట్టి వదిలేస్తుంది. 9 చాలా ఘోరంగా కొడుతుంది. విల్ బి సీయింగ్ లాట్ ఆఫ్ బ్లడ్ యాక్సిడెంట్స్ బ్యాడ్ ఇన్ 2005. పర్టికులర్గా 2న పుట్టినోళ్ళు, 8న పుట్టినోళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. సో పర్టికులర్గా 2, 11, 20, 29, 8, 17, 26న పుట్టిన వాళ్ళు 9 నంబర్ వెహికల్ వాడితే 100% దే విల్ హ్యావ్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్ అనేది ఇట్ ఇస్ నాట్ మైనర్ యాక్సిడెంట్స్, మేజర్ యాక్సిడెంట్స్, ఈవెన్ లూజింగ్ లైఫ్. సో మేమేం చేస్తున్నామంటే ఏ క్లయింట్ వచ్చినా వాళ్ళ వెహికల్ నంబర్ తీసుకొని చెక్ చేసి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వీళ్ళ పేరు చెక్ చేసి ఆ వెహికల్ నంబర్ ట్యాంపర్ చేయకుండా, వెహికల్ నంబర్ని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా చిన్న స్టిక్కర్ అడ్వైస్ చేస్తున్నాం. సో ఈ చిన్న స్టిక్కర్ యాడ్ చేయడం వలన యాక్సిడెంట్ జరగకుండా మన ఆ మనిషిని, ఆ వెహికల్ని రెండింటిని మనం కాపాడగలం. ఎలా సార్? అంటే ఎలా స్టిక్కర్ యాడ్ అంటే నంబర్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో ఇది మనము ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ మీద వైట్ లెటర్స్ అతికిస్తాము. అవును. దీన్ని మనం చిన్న బ్లూ స్టిక్కర్ చిన్నది ఇంత సైజులో ఉంటుంది అనుకోండి 1, దాని కింద వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ నంబర్ మనం కూడితే ఫర్ ఎగ్జాంపుల్ 36 వచ్చింది, అతని లక్కీ నంబర్ 38 అనుకోండి, అక్కడ చిన్న బీ లెక్కర్ స్టిక్కర్ అతికిమంటాం చిన్నది, నాట్ ట్యాంపరింగ్ విత్ ద నంబర్ ప్లేట్. సో ఇక్కడ హైదరాబాద్లో సుమారుగా 3 లక్షల వెహికల్స్కి ఇలా స్టిక్కర్లు ఇచ్చున్నాము. దే ఆర్ హ్యావింగ్ హ్యాపీ జర్నీ. ఆల్మోస్ట్ ఇండియా వైడ్ ఒక 8 lakhs వెహికల్స్కి స్టిక్కర్లు యాడ్ చేసి ఉన్నాం. ఎందుకంటే నాన్న ఆల్మోస్ట్ 20-30 years యూత్ చాలామంది యాక్సిడెంట్లో మరణిస్తున్నారు. 5-6%. హ్యూజ్ ఓవర్ స్పీడు, కొంతమంది కొన్ని అలవాట్లతో డ్రంక్ అండ్ డ్రైవ్. అంటే ఈ వెహికల్ నంబర్ రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తుంది, స్పీడ్ తోలు అని. ఎందుకంటే ఇట్ వాంట్ టు హ్యావ్ యాక్సిడెంట్స్. సో 1లో పుట్టిన వాళ్ళకి, 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 6 series, 8 series వెహికల్ నంబర్ యాక్సిడెంట్స్ ఇస్తుంది. 2 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 9 series యాక్సిడెంట్ ఇస్తుంది.
3 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 3, 12, 21, 30 పుట్టిన వాళ్ళకి 6 సిరీస్ ఘోరమైన యాక్సిడెంట్. 36 ఇస్ డిస్ట్రక్షన్. ఆ కార్లో ఎంత మంది ఉంటే అంతమంది, 5 మంది ఉంటే 5, నలుగురు చనిపోవాల్సి వస్తుంది. 4లో ఉండే వాళ్ళు కూడా 9 నెంబర్ అవాయిడ్ చేయాలి. 5లో పుట్టిన వాళ్ళు మొత్తం కూడితే 5 నెంబర్ వచ్చేలా పెట్టుకోగలిగితే అద్భుతం. 6లో పుట్టిన వాళ్ళు వెహికల్ మొత్తం కూడితే 6 ఆర్ 5 నెంబర్ కూడితే అద్భుతం. 7లో పుట్టిన వాళ్ళు 5 ఆర్ 7. 8లో పుట్టిన వాళ్ళు 1 నంబర్ అండ్ 9 నంబర్ వాడకుండా మిగతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక 9లో పుట్టిన వాడు ఒక్కడే 9 నంబర్ వాడడానికి అర్హుడు. అంటే సింహాసనం మీద కూర్చోడానికి ఒక రాజుగా అర్హత ఉన్నట్టు. ఈ 9 అనేది మహారాజు నంబరు, కుజుడు నంబరు, చాలా ఫెరోషియస్. ఈ 9 వాళ్ళు 9 నెంబర్ తోలితే ఏం కాదు. ఇప్పుడు మీ 9 నెంబర్ ఒకరిది ఉంది, ఫ్రెండ్ అడిగాడు ఆ కారు ఊరు పోయేస్తాను, ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ ఫ్రెండ్ నంబర్ 1, 2 కానీ 8 కానీ ఉంటే ఖచ్చితంగా అది యాక్సిడెంట్ అవుతుంది. సో ఒకరి వెహికల్ ఒకరు తోలద్దండి. చిన్న లోకల్ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్స్ తీసుకోండి, కానీ లాంగ్ పోయడం మాత్రం మీకు పడే వెహికల్ ఆ నంబర్ కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది ట్రావెల్స్ పోయే ముందు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ ఈ బండి వెహికల్ ట్రావెల్స్కి ఓకేనా కాదా? 5-6 నంబర్స్ పోతే నేను ఒక నంబర్ సెలెక్ట్ చేసి ఇస్తున్నా, ఈ వెహికల్లో మీరు సేఫ్గా పోయేస్తారు. ఎందుకంటే సార్ జర్నీస్, మనం చేసే జర్నీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు ఉండాలి. ఎందుకంటే ఒక్క మనిషి పోతే ఆ ఫ్యామిలీ పడే బాధలు నాకు బాగా తెలుసు. వీ వాంట్ ఎవ్రీబడి టు బీ సేఫ్, ప్రొటెక్టెడ్. ఎలా సార్, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ నెంబర్? నాన్న, మన ప్రోగ్రామ్ చూసే ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న మనవి, మీ పేర్ల బలం తెలుసుకోండి. నేను ఒక 3 to 7 minutes వాయిస్ ఇస్తాను. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను క్లియర్గా మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి, దీని వల్ల మీ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 2 నంబర్స్కి వాట్సాప్ చేయండి. స్క్రీన్లో కనబడే 4 నంబర్లు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా మీకు రిప్లై వస్తుంది. ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199. మీ పేరు బాగుందంటే మీరు చాలా అదృష్టవంతులు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే జాగ్రత్త పడండి. ట్రై టు మీట్ మీ పర్సనల్లీ. ఐ విల్ బీ గివింగ్ ద బెస్ట్ టు యూ ఫ్రమ్ మై సైడ్. గాడ్ బ్లెస్ యూ. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056, అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726, అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317. ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199, ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777. ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి, ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.